సో, యాక్చువల్లీ మీకు అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది ట్రేడింగ్‌లో? అప్పట్లో ఐడియా బాగుండేది. స్టాక్ మనకు తెలియదు, ఏదో కొనేసాం. లాస్ వస్తుంది. ఓకే. 1 టైమ్, 2 టైమ్ పోతే పోయిందిలే. మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం. మంది కాదేమో అనుకుంటారు. ఓకే, లెట్ మీ ట్రై అని చెప్పి ఐ డిసైడెడ్ లెట్ మీ స్టాప్ ద కెరియర్ కంప్లీట్లీ. బట్ ఇంత 1 ఇయర్ మీకు 1 రూపీ కూడా ఇన్కమ్ లేకుండా ఇన్ని లాసెస్‌లో ఎందుకు? అంటే ఏం ఇన్‌స్పైర్ చేసింది అసలు? ఇట్ టుక్ రియల్లీ లాంగ్ టైం. 1 ఇయర్ టైం పట్టింది. ₹1 ఆదాయం లేదు. సహజంగా 1 ఇయర్ ఆదాయం లేకపోతే అందరూ అన్ని మానేసుకుని వెళ్ళిపోతారు. సహజంగా ఇంట్లో పెళ్ళైన తర్వాత సపోర్ట్ చేయరు ఆల్ దీస్ థింగ్స్. మై వైఫ్ సపోర్టెడ్. స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు కోల్పోయేది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. రీసెంట్గా వచ్చిన సెబీ ట్రేడింగ్ డేటాలో టాప్ లూజింగ్ స్టేట్స్ ఏంటి అని ఒక 4 స్టేట్స్ ఇచ్చారు. 4 స్టేట్స్ ఆఫ్ సౌత్ ఇండియన్ స్టేట్స్. నెంబర్ 1 ఇస్ తెలంగాణ, నెంబర్ 2 ఇస్ ఆంధ్రప్రదేశ్. రిజిస్ట్రేషన్స్ ఈ తెలంగాణలో చేయడం అయినంత కష్టం ఏ స్టేట్లో కాలేదు. ఎందుకని? మన వాళ్ళు నేర్చుకోవడం కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడైతే నాలెడ్జ్ని కించపరుస్తారో అక్కడ వినాశనం జరుగుతుంది. హాయ్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ రేవంత్ చల్మల గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. సో, యాక్చువల్లీ మీకు అసలు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రేడింగ్లో? ఇన్వెస్టింగ్ నేను 2014 నుంచి, నా ఎర్లీ ఏజెస్ నుంచి మొదలు పెట్టాను. డబ్బులు పోగొట్టుకోవడం. సేమ్ యూట్యూబ్ ప్యాటర్న్. అప్పట్లో అసలు యూట్యూబ్లో కంటెంట్ కూడా లేదు 2014లో. మరి ఎలా స్టార్ట్ చేశారు? డబ్బులు పోగొట్టుకుంటున్నా. అంటే ట్రేడింగ్ మీదకి ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? సో బై ప్రొఫెషన్ ఐఎమ్ ఎన్ ఆర్కిటెక్ట్. ఓకే. 2014లో నేను ఇన్వెస్టింగ్ జర్నీ స్టార్ట్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్, యాక్చువల్గా డైరెక్ట్గా స్టార్ట్ చేసిందే స్టాక్ మార్కెట్ ఇన్వెస్టింగ్ తో మొదలుపెట్టాను. అప్పట్లో ఐడియా బాగుండేది. స్టాక్ మనకు తెలియదు, ఏదో కొనేసాం. డబ్బులు వస్తున్నాయంటే పెట్టాలి అని ఒక 50,000 పెట్టేసా. ఓకే. అప్పుడు మోతిలాల్లో అకౌంట్ ఉండేది. అది పట్ట మొదలుపెట్టింది. అందరిలాగా యూట్యూబ్ థియరీ ఫాలో అయ్యాను నేను కూడా. ఏమవుతుంది, పడితే ఖచ్చితంగా లెగుస్తుంది, లెట్స్ హోల్డ్ అని. అప్పటికి మా బ్రోకర్ ఫోన్ చేస్తున్నాడు, సార్ ఐడియా న్యూస్ బాగాలేదు సార్, తీసేద్దాం, కొంచెం వెయిట్ చేద్దాం సార్, పడితే లెగుస్తాయి కదా సార్, అదే కదా సార్ అందరూ చెప్పేది అని. నేను ₹100 దగ్గర ఉంటే అది ₹40 వచ్చింది. నా డబ్బులన్నీ ఐడియాలో పోయినాయి, వడాఫోన్ ఐడియాలో. దెన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఈ థియరీలన్నీ ప్రాక్టికల్గా పనిచేయవు, అవన్నీ జస్ట్ మనకి యూట్యూబ్లో చెప్పుకోవడానికి మాత్రమే మనకు వస్తాయి. ఇందులో ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు రీడ్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రతి ఒక్క స్టాక్ కి ఫండమెంటల్ ఉంటుంది. ఆ కంపెనీలో రకరకాల కార్పొరేట్ యాక్టివిటీస్ జరుగుతాయి. దేర్ విల్ బి సమ్ గుడ్ కార్పొరేట్ గవర్నెన్స్, దేర్ విల్ బి సమ్ బ్యాడ్ కార్పొరేట్ గవర్నెన్స్. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్. ఆ కంపెనీ స్టాక్ పడుతుంది అంటే డెఫినెట్లీ దేర్ విల్ బి ఏ రీజన్. ఎందుకు పడుతుంది, ఏంటి, విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలి. అవి అర్థం కానంత వరకు కూడా మనకు స్టాక్ మార్కెట్ సెట్ కాదనే విషయం నాకు అర్థమైంది. ఓకే, ఇక మనకి స్టాక్ మార్కెట్ మనకు కరెక్ట్ కాదు అని మ్యూచువల్ ఫండ్ లోకి వచ్చాను అప్పుడే. మ్యూచువల్ ఫండ్స్ గివ్ సమ్ గుడ్ రిటర్న్. దాంతో వచ్చిన కొన్ని డబ్బులు, దీంతో ఇల్లు కట్టుకున్నా, ఇట్ ఆల్ వెంట్ గుడ్. ఓకే, అదంతా బాగానే ఉంది. లేటర్ ఆన్ ఐ అండర్స్టూడ్, ఓకే ఐఎమ్ గుడ్ ఎట్ అనాలిసిస్ రాదర్ దెన్ బీయింగ్ అన్ ఆర్కిటెక్ట్. అనాలిసిస్ అనే స్కిల్ ఏ ఫీల్డ్కి బాగా పనికి వస్తుంది అంటే స్టాక్ మార్కెట్. ఓకే, లెట్ మీ ట్రై అని చెప్పి ఐ డిసైడెడ్ లెట్ మీ స్టాప్ ద కెరియర్ కంప్లీట్లీ. కెరియర్ని ఆపకుండా పార్ట్ టైం కింద స్టాక్ మార్కెట్లోకి దిగితే నేను ట్రేడర్ని ఎప్పటికీ కాలేను. సో కంప్లీట్గా కొంచెం ఫ్యామిలీకి కావాల్సిన ఏర్పాట్లు చేసేసుకొని కంప్లీట్గా నేను ట్రేడింగ్లోకి వచ్చేసాను. ఓకే. ఇట్ టుక్ రియల్లీ లాంగ్ టైం. 1 ఇయర్ టైం పట్టింది. ₹1 ఆదాయం లేదు. సహజంగా 1 ఇయర్ ఆదాయం లేకపోతే అందరూ అన్ని మానేసుకుని వెళ్ళిపోతారు. ఎస్, నాది నెక్స్ట్ క్వశ్చన్ అదే. యాక్చువల్ అంటే లాస్ వస్తుంది. ఓకే, 1 టైమ్, 2 టైమ్ పోతే పోయిందిలే, మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం, మంది కాదేమో అనుకుంటారు. బట్ ఇంత 1 ఇయర్ మీకు 1 రూపీ కూడా ఇన్కమ్ లేకుండా ఇన్ని లాసెస్లో ఎందుకు? అంటే ఏం ఇన్స్పైర్ చేసింది అసలు? ఆకలి. ఇప్పుడు దీన్ని వదిలేసి వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఆర్కిటెక్చర్ని ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. అదైనా టైం పడుతుంది. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది. అగైన్ ఐ హ్యావ్ టు సర్చ్ ఫర్ ప్రాజెక్ట్స్. సో నాకు ఒక థియరీని బాగా నమ్ముతా. మనకి లైఫ్లో కొన్ని ఫేజెస్ ఉంటాయి. ఏ పని మొదలు పెట్టినా ఫస్ట్ లెర్నింగ్ ఫేజ్ ఉంటుంది. మనకి ఏ నాలెడ్జ్ అయినా మనకి రావాలన్నా, లేదా
ఇంకొక రకంగా చెప్తాడు. దేవుడు మనకి ఒక పెద్ద బాధ్యతను అప్పచెప్పే ముందు హీ విల్ టెస్ట్ వెదర్ హీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్. టెస్టింగ్ చాలా క్రూయల్గా ఉంటుంది. ఈవెన్ ఎంత క్రూయల్గా ఉంటుంది అని అంటే కంప్లీట్గా నా హెల్త్ అంతా పాడు చేసింది, డిప్రెషన్లోకి తీసుకెళ్ళింది, అన్ని ఫేసెస్ లైఫ్లో ఎన్ని రకాలుగా ఒక మనిషి మైండ్ టెస్టింగ్కి గురవ్వాలో అన్ని రకాలుగా టెస్టింగ్కి తీసుకువెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఆల్వేస్ అన్ని ఇంటర్వ్యూస్లో ట్రేడింగ్ అని అంటే మన బ్రెయిన్ని ప్రతి కార్నర్లో ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి తీసుకువెళ్ళిపోవటం. అంతకు మించిన పెయిన్, ఆనందం ఏది ఉండకూడదు. అంత లెవెల్స్కి తీసుకువెళ్ళిపోయి టెస్ట్కి గురైపోవాలి. అవి ఎప్పుడైతే మన అన్ని టెస్ట్కి మన బ్రెయిన్ గురవుతుందో అప్పుడు మన యాక్చువల్ ట్రేడర్గా టర్న్అవుట్ అవుతాం. అప్పుడే మనకి మార్కెట్లో లైవ్లో కనిపించే ఆ నెగిటివ్ రిటర్న్స్ కానీ పాజిటివ్ రిటర్న్స్ కానీ మన బ్రెయిన్ ఇంపాక్ట్ చేయవు. అప్పుడే మనం యాక్చువల్గా స్ట్రాటజీని ఫాలో అవుతాం. సో దట్ 1 year I have gone through all those phases. I have decided, I know there will be pain. There is no pain, there is no gain. Let me take the pain to extreme case, any case. And even it was very luck, like సహజంగా ఇంట్లో పెళ్ళైన తర్వాత సపోర్ట్ చేయరు ఆల్ దీస్ థింగ్స్. మై వైఫ్ సపోర్టెడ్. లక్కీ. ఏదేమైనా సరే నీ భవిష్యత్తు ట్రేడింగే, నువ్వు ఇందులోకి వచ్చావు, దెర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. ఏదేమైనా కానీ యూ హ్యావ్ టు డూ దిస్. సో మోటివేషన్ అది కూడా లేకుండా ఇంట్లో గనక వెనకాల నుంచి ఏదన్నా డ్రాగర్ ఉంటే డెఫినెట్లీ ఐ వుడ్ హ్యావ్. నేను కూడా డెఫినెట్లుగా అందరిలాగానే ఇక్కడ ఇంకొకరు కూర్చొని మాట్లాడుతూ ఉంటే రేవంత్ ఏం టిప్పిస్తాడని ఎదురు చూస్తుండేవాడిని. రైట్. సో బేసిక్గా ఇట్ ఈస్ డెఫినెట్గా అక్కడ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఐ హ్యావ్ క్రాస్డ్ ఆల్ ద ఫేసెస్. ఈవెన్ మై ఫాదర్, he has really good faith in this stock market. ట్రై చేయి, ఏం కాదు, వెయిట్ చేద్దాం, ఎంతైనా ట్రై చేయి అని చెప్పి. లైక్ దెర్ ఇస్ అ గుడ్ మోటివేషన్ ఫ్రమ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ మోటివేషన్ లేకుండా ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ పాసిబుల్. డెఫినెట్లీ నాట్ పాసిబుల్. Yes, first family and next after marital life, exactly wife or any partner, they have to support their partner. Of course, ఈ రోజు నేను ఈ మాత్రం బిజీగా ఉన్నానంటే ఇట్ ఇస్ జస్ట్ బికాస్ నేను ఎంత బిజీగా ఉండాలి అనేది మై వైఫ్ ప్లాన్స్. అండ్ దెర్ ఇస్ అ సేయింగ్, ఎవరో చెప్పారు కదా, నారాయణమూర్తి గారు, ఎవరు, ఐ డోంట్ రిమెంబర్, ఫర్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ హిస్ వైఫ్ ఇస్ హిస్ ఫస్ట్ సెక్రటరీ. ఇఫ్ నాట్, హిస్ సెక్రటరీ విల్ బికమ్ హిస్ వైఫ్. So the reason behind your success is your wife. Definitely my wife. Yes. నేను లైక్ ఎవరిని ఫిల్టర్ చేయాలి, నేను ఎవరితో మాట్లాడాలి, ఎవ్రీ డే ఐల్ హ్యావ్ లాట్ ఆఫ్ అపాయింట్మెంట్స్. అందరితోటి మాట్లాడలేం, చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. సో షీ ఫిల్టర్స్ హూ ఇస్ ద రైట్ వన్, ఎవరితో మాట్లాడాలి, ఎక్కడికి. ఇఫ్ నాట్, నేనైతే హ్యాండిల్ చేయలేను కదా. డెఫినెట్లీ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. మార్నింగ్ 9 o'clock ఒకసారి నేను ఆఫీస్ రూమ్లోకి ఎంటర్ అయితే నైట్ 12 వరకు ఆఫీస్ రూమ్లో ఉంటాను. డెఫినెట్లీ ఐ విల్ బి సిట్టింగ్ విత్ లాట్ ఆఫ్ క్లయింట్స్, డిస్కసింగ్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్, రివ్యూస్, రీబ్యాలెన్సింగ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అడ్రసింగ్ దెమ్, వాటిలోనే ఉంటాం. సో కొత్త క్లయింట్ ఎక్విజిషన్, హూ ఇస్ ద రైట్ వన్ ఎవరు జడ్జ్ చేయాలి, దెర్ షుడ్ బి సమ్ వన్. ఐ బిలీవ్ ఇన్ దిస్ ఆల్వేస్. ఎప్పుడైతే ఫ్యామిలీ, ఐ మీన్ బిజినెస్లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అవుతుందో దెన్ విల్ డెఫినెట్లీ హ్యావ్ గుడ్ గ్రోత్. ఎగ్జాక్ట్లీ. బికాస్ సాలరీ తీసుకునేటప్పుడు ఇట్ విల్ బి ఏ 9 to 5 జాబ్. అదే ఫ్యామిలీ అయితే దెర్ ఇస్ నో చాయిస్, వీ హ్యావ్ టు డెవలప్, వీ హ్యావ్ టు గ్రో. So that's how I always she supported in all the ways. Super. చాలా బాగుంది, లైక్ చాలా ఇన్స్పైరింగ్ ఉంది. ప్రతి ఫ్యామిలీలో వెల్త్ పాడవడానికి కారణం ఫ్యామిలీ మధ్యలో అండర్స్టాండింగ్ లేకపోవడం వల్లనే. ఈవెన్ మ్యాన్ సక్సెస్, ఒక హ్యూమన్ బీయింగ్ ఒక వర్క్ లో సక్సెస్ అవ్వాలి అన్నా, కంప్లీట్ డిస్ట్రాయ్ అయిపోవాలి అన్నా, ఫ్యామిలీ ప్లేస్ అ మేజర్ రోల్. Yes, that's 100%. Let me tell you, మా అమ్మాయి చదివే క్లాస్ మాత్రమే నాకు తెలుసు, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో నాకు తెలియదు. సో అంటే యాక్చువల్లీ ఈ రోజుల్లో 1 hour ఆర్ ఎల్స్ ఒక 9 to 5 జాబ్ అయిపోయాక నువ్వు రావట్లేదు, నాకు టైం ఇవ్వట్లేదు, ఇలా ఉన్న మిస్కమ్యూనికేషన్ రిలేషన్స్లో హౌ కమ్ షీఈస్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? బికాస్ షీ నో ద ట్రూత్, రియాలిటీ. సో లెట్ మీ టెల్ యూ, ఒక మనిషి యాక్చువల్గా ఎదిగే వయసు ఏంటి అని అంటే 30 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల వయసు వరకు. మెంటల్గా మనం 30 బిఫోర్ చాలా స్ట్రాంగ్గా ఉంటాం. బిఫోర్ మ్యారేజ్ ఎన్ని అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోగలుగుతాం. 30 దాటిన తర్వాత, పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా కొద్దిగా తగ్గిపోతుంది, అగ్రెసివ్ స్టెప్స్ తీసుకోలేము. సో సహజంగా ఏ మనిషి అయినా కానీ సెటిల్ అయ్యే ఏజ్ ఏంటి అంటే 30 to 40. 40 దాటిన తర్వాత ఆ టైం లోపల సక్సెస్ కాకపోతే ఆ మనిషి ధైర్యం పూర్తిగా చచ్చిపోద్ది. సో ఏం చేయగలిగినా ఈ 30 నుంచి 40 ఏళ్ళ లోపల పూర్తి అవ్వాల్సిందే అని చెప్పి నేను, మా మిస్సెస్, నాకు 30 వచ్చినప్పుడు అనుకున్నాం, దిస్ ఈస్ ద లాస్ట్ డికేడ్ వీ హ్యావ్. ఐదర్ అటర్న్ ఉండాలి లేదా ఇటర్న్ ఉండాలి. సో వీ హ్యావ్ టు మేక్. ఈవెన్ తనకు కూడా ఉంటుంది, స్పెండ్ చేయాలి, బయటికి వెళ్ళాలి, బట్
దానికంటే ఇంపార్టెంట్ ఏంటి, మనకి ఇంకా ఇక్కడతో లైఫ్ అయిపోలేదు. కెరీర్, లైఫ్. ఇంకా నాకు 35 కూడా కాదు, ఇన్ఫాక్ట్ 33, ఐఎమ్ వెరీ స్మాల్. 85 దాకా బతుకుతాం. 40 వరకు కష్టపడగలిగితే ఆ తర్వాత బిజినెస్ ఆటోమేట్ అవుతుంది. పొద్దు నుంచి నైట్ దాకా కష్టపడిన అవసరం లేదు. మన టైమింగ్స్ మనం సెట్ చేసుకోవచ్చు. ఈ ఏజ్ లో గనక బయటికి వెళ్ళాలి, తిరగాలి, టూర్లకు వెళ్ళాలని పెట్టుకుంటే తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఆ తర్వాత ధైర్యం కూడా ఉండదు పని చేయడానికి. నో వన్ కెన్ ఎఫోర్డ్ దట్. ఆ టైంకి పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, ఇంటర్మీడియట్స్ వస్తాయి, తర్వాత దెర్ ఇస్ నో టైం, ఇంకా ఛాన్స్ దొరకదు. ఏం చేసినా 40 ఏళ్ల లోపలే. నేను చాలా మంది లైఫ్ని అబ్జర్వ్ చేయడం మొదలు పెట్టాను ఆ ప్యాటర్న్. 40 ఏళ్ల లోపలే వాళ్ళు మేజర్ లైఫ్ టర్న్స్ అని తీసుకుంటాయి. ఎస్, సో వీ హ్యావ్, సో ఫ్యామిలీ షుడ్ సపోర్ట్. కష్టపడాల్సిందే. టైం వద్దా? ఎస్, కావాలి. పెళ్లికి ముందు టైం ఉంది కదా, మీరు 30 కంటే ముందు టైం అంతా తీసుకున్నారు కదా, సరిపోదా? ఆ తర్వాత కూడా టైం కావాలి అని అంటే 40 ఏళ్ళ తర్వాత కూడా ఇంట్లోనే ఉంటాడు, ఇక అయిపోయింది, ఇంకేం అవసరం లేదు. హ్యాపీగా ఇంట్లోనే కూర్చోవచ్చు. అప్పుడు కూడా గొడవలు అవుతాయి. అప్పుడు గొడవలను తప్పించుకుంటారా? అప్పుడు గొడవలు అవుతాయి. ఏమని అవుతాయి? డబ్బులు ఏమని అవుతాయి. ఫుల్ టైం గొడవలు పడ్డానికే సరిపోతుంది. ఎస్, మా వైఫ్ని అడిగా, నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కావాలి? మన దగ్గర టైం లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావాలా, డబ్బులు లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కావాలా అని. టైం లేకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ తాత్కాలికం, దానే తీసుకుందాం. వెరీ ప్రాక్టికల్. డబ్బులు లేకపోతే లైఫ్ లాంగ్ భరించాలి, అది మనకొద్దు. వీ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ అకార్డింగ్లీ. ఈవెన్ చాలా మంది ఎఫర్ట్ చేశారు, చాలా మంది, ఇన్ఫాక్ట్ చాలా మంది భయపడ్డాం. స్టాక్ మార్కెట్లోకి వచ్చని చెప్తే చాలా చీప్ గా చూస్తారు. అదేంటి ఆర్కిటెక్చర్ వదిలేశాడు, కెరియర్ వదిలేశాడు, కెరియర్ అంటే ఆర్కిటెక్చర్ లో ఫెయిల్ అయ్యాడా? నేను చెప్పాను మా వైఫ్ కి, మనం ఇల్లు ఎప్పుడు కట్టాం? నేను 27, 28 ఏజ్ ఉన్నప్పుడు ఇల్లు కట్టేసుకున్నాం. నాకు అప్పటికి నాకు ఎర్లీగా పెళ్లి అయిపోయింది. నా చైల్డ్ మ్యారేజ్ చేశారు 26కి, లవ్ మ్యారేజ్. 26కి మ్యారేజ్ అయిపోయింది. 27, 28 కల్లా ఇల్లు కట్టేసుకున్నాం. ఎందులో కట్టుకున్నాను? ఆర్కిటెక్చర్లో. మరి నేను ఫెయిల్యూర్ ఎట్లా అవుతాను? దీనికి ఒక పాత వెతుక్కుంటున్నాను. ఆర్కిటెక్చర్లో దెర్ ఇస్ ఎ స్కోప్ ఆఫ్ అంటే ఒక లిమిటేషన్ ఉంది, ఇంతకు మించి నేను గ్రో కాలేను. కానీ అదే స్టాక్ మార్కెట్లో దెర్ ఇస్ నో లిమిటేషన్. తవ్వుకున్న వాడికి తవ్వుకున్నంత డబ్బులు, తవ్వుకోవడం రావాలి అంతే. దేర్ ఇస్ నో లిమిటేషన్. ఆర్కిటెక్చర్లో ఆ లిమిటేషన్ ఉంటుంది మనకి, అంటే ఒక లిమిట్ దాటి పోలేము. బట్ స్టాక్ మార్కెట్, ఎస్. అండ్ ఐ హావ్ డిసైడెడ్, ఆల్వేస్ బిలీవ్ ఇన్ దిస్. నేను ఒక పాత్ తీసుకున్నాను అంటే డెఫినెట్లీ దేర్ విల్ బీ ఎ రెస్పాన్సిబిలిటీ అటాచ్డ్ టు మీ. దేవుడు ఖచ్చితంగా నాకు ఇది అటాచ్మెంట్ ఇచ్చాడు, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు. దట్ వాస్ ద వెల్త్ మేనేజ్మెంట్. సూపర్. సో ప్రతిరోజు ఒక కొత్త స్టోరీ, కొత్త జీవితం. ప్రతిరోజు వస్తారు కొత్త సమస్యలు, రకరకాల బాధలు. అన్నిట్లో కూడా కుటుంబానికి సంబంధించినవి. అన్నిటికి ఇంటర్లింక్ ఫ్యామిలీ. ఎండ్ ఆఫ్ ద డే ఫ్యామిలీ షుడ్ సపోర్ట్. ఐ హావ్ సీన్ సో మెనీ. కొంతమంది ఇల్లు కొనాలి అని ప్రెషర్ తోటి వస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగినా కానీ ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకోవాలి. కానీ ఇల్లు కొనాలి అనే ప్రెషర్ ఇంకొక వైపు నుంచి వస్తూ ఉంటుంది. దే విల్ కమ్ టు మీ, ఏం చేయాలి, ఇంత ప్రెషర్ ఉంది అని మొత్తం రాసిస్తాను. దే విల్ గో సిట్ ఎక్స్ప్లెయిన్. సో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఫ్యామిలీ మధ్యలో అండర్స్టాండింగ్, ఫైనాన్షియల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం రాక. ఆల్వేస్ ఫ్యామిలీలో మనం ఎమోషనల్గానే మాట్లాడుకుంటాం, లాజికల్గా మాట్లాడుకోం. ఎప్పుడైతే లాజిక్స్ ఎంటర్ అవుతాయో సహజంగా అక్కడ తప్పులు తగ్గిపోతూ ఉంటాయి. ఫ్యామిలీలో ఏమవుతుంది అంటే ఇల్లు కొనుక్కోవాలి, ఎందుకు ఇల్లు? వాడికి ఉంది, వీడికి ఉంది, సొసైటీ డిసైడ్స్. అంతే, సొసైటీ డిసైడ్స్. సో ఇల్లు ఎందుకు? నీకు ఇప్పుడు నీకు శాలరీ వస్తుంది, మంచి ఇంట్లోనే అద్దుకుంటున్నావా, తిండి తింటున్నావా, అంత బాగుంది కదా. ఇది కంటిన్యూ అవ్వాలి అంటే నీ దగ్గర ఏముండాలి? ఇల్లు ఉండాలా, ఫైనాన్షియల్ అసెట్స్ ఉండాలా? రైట్. ఇల్లు ఏం చేస్తుంది? మాక్సిమం నీకు 4 గోడలు ఇచ్చి గూడునిస్తుంది, తిండి పెట్టుద్దా, పిల్లలకు చదువులు వేపుద్దా, బట్టలు ఇస్తుందా, నీకు ప్రశాంతతని ఇస్తుందా, హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఆరోగ్యానికి ట్రీట్మెంట్ ఇస్తుందా? వీటన్నిటిని ఏది ఎఫర్ట్ చేస్తుంది? రైట్. దెన్ వై హౌస్ నౌ? ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు హౌస్. 45-50 ఇస్ ద రైట్ ఏజ్. ఫస్ట్ ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలి. సో ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఐ ఫీల్ ఇట్ యాజ్ అ మోర్ రెస్పాన్సిబుల్ పొజిషన్ యాజ్ అ వెల్త్ మేనేజర్. ఒకళ్ళు మన దగ్గరకు వస్తున్నారు అని అంటే వాళ్ళ లైఫ్లో ఏదో ఒక చేంజ్ జరగాలి. సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా, వాళ్ళ కుటుంబాలకు అర్థమయ్యే విధంగా నా ప్లాన్ ప్రిపేర్ చేసి చెప్పగలిగితే దేర్ విల్ బి ఎ బిగ్ డిఫరెన్స్ ఇన్ దేర్ లైఫ్. ఇండియాలో సంపాదన, ఎస్, ఇండియాలో సేవింగ్స్ చాలా బాగుంటాయి. 10 రూపాయలు సేవ్ చేయటం, 5 రూపాయలు ఉన్న సేవ్ చేయడం బాగా అలవాటు. ఇండియన్ బ్లడ్ లైన్లో ఉండేది ఏంటి అంటే సేవింగ్స్ చేయటం. కానీ ఎంతమంది దగ్గర ఆస్తులు ఉంటాయంటే ఎవరి దగ్గర ఉండవు. వై? ప్లానింగ్ సరిగ్గా లేకపోవటం, సరిగ్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం రాకపోవటం. అయితే వెళ్ళి అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటాం, లేకపోతే ఒక ఇల్లు కొంటాం. ఏమొస్తుంది అగ్రికల్చరల్ ల్యాండ్ కొంటే? మహా అయితే ఎకరానికి సంవత్సరానికి 25,000 కౌలు వస్తుంది. 25,000 నీ జీవిత అవసరాలను తీర్చేస్తుందా? డెఫినెట్లీ నాట్. అప్పట్లో అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎందుకు కొనేవాళ్ళు? వాళ్ళ వృత్తి అది. దే యూస్ టు ఇన్వెస్ట్ వేర్ దే వర్క్. ఇప్పుడు అది నీ వర్కా? కాదు కదా. అది ఎవరికి పనో వాళ్ళకి అమ్మేసుకొని నీకేది అవసరం అది కొనుక్కోవాలి.
ఎగ్జాక్ట్లీ. right? So if we can change the investment standards in India, procedure in India, India will grow. Yes, ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదు కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కనిపిస్తుంది, కానీ యాక్చువల్గా ఇన్కమ్ ఎవరికి తక్కువ లేదు. ఎగ్జాక్ట్లీ. అందరికి ఇన్కమ్ బాగానే ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టట్లేదు పెట్టుబడులు సరిగ్గా, అంతే. రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్ గా పెట్టగలిగితే ఇండియా ఇస్ గ్రోయింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ మినిమం 15% అండ్ యూఆర్ ఇన్వెస్టింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 6% అండ్ 7% ఇన్ ఎఫ్డీస్. ఎట్లా బాగుపడతారు మరి? ఇండియా ఎదుగుతుంది, భారతదేశం పరిగెడుతుంది, నువ్వు మాత్రం వెనకుండిపోతున్నావు. ఇండియాలో వెల్త్ రేషియో లేకపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవటం. ఎట్లా పెట్టుబడి పెట్టాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎలా అడ్వైస్ తీసుకోవాలి, ఇది లేకపోవటం. అండ్ వన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వై పీపుల్ లూజ్ మనీ ఇన్ ఇండియా అని అంటే పెట్టుబడులు పెట్టి అడ్వైజర్ని కన్సల్ట్ అవ్వడానికి రూపాయి ఖర్చు పెట్టాలి అన్న ఒక భయం ఉన్నాడు. సీరియస్లీ దిస్ ఇస్ సో ట్రూ. రైట్? వెస్టర్న్ మనకి లక్షలు పోయినా పర్లేదు, కానీ ఒక అడ్వైజర్ దగ్గరికి 5,000 కట్టాలంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు పెట్టుకున్నారు, మనం ఎందుకు వాళ్ళకి డబ్బులు వేస్ట్ చేస్తాం? రైట్. మరి అట్లాంటప్పుడు నీకు ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ వస్తే నువ్వే కోసుకోవచ్చు, ఎందుకు డాక్టర్ దగ్గర పోతున్నావు? ఎందుకు ప్రాణభయమా? ఇది కూడా అంతే కదా, నీ డబ్బులు పోయి ఆస్తి పోగొట్టుకుంటే నీకు కూడా అది ఎండ్ ఆఫ్ ద డే నీ హెల్త్కే డ్యామేజ్ చేసేది. సో ఎండ్ ఆఫ్ ద డే ఎస్. సో బేసిక్గా దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ వై ఇండియా ఇస్ లాగింగ్ ఇన్ దిస్ ఫైనాన్షియల్. 10 రూపాయలతో పోయేది 10,000 వరకు తెచ్చుకున్నాక అప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. 190 మంది అలానే ఉంటారు. 190 మంది. దట్ వాస్ ద బిగ్గెస్ట్ రీజన్. అందుకే ఇండియాలో సేవింగ్స్ రేషియో ఉన్నా వెల్త్ రేషియో లేదు. వెల్త్ రేషియో బాగుండాలి అని అంటే మనం ఫైనాన్షియల్గా అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది నేను చెప్పేది కదా, మన వేదం ఏం చెప్తుంది, ఇచ్చే గుణం ఉన్నవాడికే తీసుకునే హక్కు ఉంటుంది. రైట్? నువ్వు ఇవ్వకపోతే, నాలెడ్జ్ కోసం నువ్వు ఖర్చు పెట్టకపోతే నీకెందుకు వస్తుంది? నీకెక్కడి నుంచి వస్తుంది రిటర్న్? రాదు. లేదా దెర్ ఈస్ అదర్ వే, యూ హ్యావ్ టు లెర్న్ ఇట్. కూర్చొని నేర్చుకో. లేకపోతే assign a person to that. If not, you will definitely lose money. ఒక ఆర్గనైజేషన్ ఎందుకు ఫెయిల్ అవుతుంది? రైట్ టీం లేకపోతే. అంతే కదా? సో నీ ఇన్వెస్ట్మెంట్ కన్నా రైట్ టీం ఉండాలి కదా. రైట్ టీం లేకపోతే డెఫినెట్లీ యూ విల్ లూజ్ మనీ. ఇంట్లో డిస్కస్ చేస్తే ఏం చేస్తాం? బాధల గురించి, ఎమోషన్స్ గురించి అడుగుతాం, అడ్వైజ్ అడుగుతాం. మంచి మంచి అడ్వైజర్లు ఉంటారు మన చుట్టూతా. రిలేటివ్స్ బాగా ఇస్తారు. రైట్? పక్కింటి బాబాయ్ ఇస్తారు, రిలేటివ్స్ ఇస్తారు. అదే పక్కింటి బాబాయ్, ఎదురింటి పిన్ని, వాళ్ళందరూ ఇస్తారు. మీ అందరికి అదే క్వశ్చన్ అడుగుతా, పాపం ఐఎమ్ సారీ పిన్ని అండ్ బాబాయ్, మీరు వాళ్ళ అడ్వైజ్ అడిగారు కదా, నిజంగా వాళ్ళ అడ్వైజర్స్ వర్క్ అయ్యి ఉంటే వాళ్ళు మీ ఇంటి పక్కన ఎందుకు ఉంటారు? జూబ్లీహిల్స్ లో ఉంటారు. లాజిక్ మన ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వాలి ఫస్ట్. సో బేసిక్ వి హావ్ టు అండర్స్టాండ్. ఇప్పుడు నేను ఎవరిని తప్పను, వాళ్ళ నాలెడ్జ్ కానీ మన నాలెడ్జ్ కానీ ఎంతవరకు పరిమితం అని అంటే కుటుంబాల వరకు. మీకు వాళ్ళ కుటుంబం వరకు వాళ్ళది, నా కుటుంబం వరకు నా నాలెడ్జ్ పరిమితం. వేర్ ఇట్ కమ్స్ టు అన్ అడ్వైజర్, యాజ్ ఐ సెడ్ బిఫోర్, ప్రతిరోజు ఒక కొత్త కథ వింటాం, రకరకాల సిచ్యువేషన్స్ చూసుకుంటాం, రకరకాల సిచ్యువేషన్స్ ఎన్కౌంటర్ చేస్తాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ బయటకు రావడం కోసం పనిచేస్తూ ఉంటాం. దట్ విల్ గివ్ అస్ ఎక్స్పీరియన్స్. మాకు ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి రాదు, మేము ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్నాం. అంటే క్లయింట్స్ ఎవరైతే వస్తూ ఉంటారో వాళ్ళు ప్రాక్టికల్గా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి చాలా ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతూ ఉంటాం. కొన్ని ఎక్స్పీరియన్సెస్ మనం ఎదుర్కోవడం వల్ల వస్తూ ఉంటాయి, కొన్ని ఎక్స్పీరియన్సెస్ వినటం వల్ల వస్తూ ఉంటాయి. విల్ గో త్రూ మోర్, బోత్ ఇన్ ఫ్యాక్ట్, మోర్ స్టోరీస్ అండ్ మోర్ ఎన్కౌంటర్స్. సో దట్స్ హౌ ఈవెన్ ఐ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. అంతే, నాకు ఎక్కడి నుంచి వస్తారు? ఆ క్లయింటే ఇస్తాడు. వాళ్ళ జీవితంలో చేసిన పొరపాట్లు, చేసిన మంచి, సమ్టైమ్స్ నాకు తెలియని కొన్ని మంచి విషయాలు వాళ్ళు నేర్పుతారు. నాకు అన్ని తెలుసు అనడానికి ఏముంటుంది? వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ? డెఫినెట్లీ నేను ఎంతమందిని అడ్రస్ చేస్తున్నాను అన్న దాన్ని బట్టే. ఎక్కువ మందిని అడ్రస్ చేస్తున్నావు అని అంటే విల్ గెట్ మోర్ నాలెడ్జ్. ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ అని అంటారు కదా, దట్స్ హౌ. ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? మోర్ క్రిటికల్ కేసెస్ ని హ్యాండిల్ చేసే కూడా ఎక్స్పీరియన్స్ డాక్టర్ అవుతారు. రైట్? ఇన్ ద సేమ్ వే మాకు కూడా ఎక్కడి నుంచి తెలుస్తుంది ఒక అడ్వైజర్? ఎందుకు అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలంటే దట్ ఈస్ ద రీజన్. హిల్ గో త్రూ మెనీ సిచ్యువేషన్స్. మీకు ఈ సిచ్యువేషన్ ఫస్ట్ టైం చూసుకుని ఉండొచ్చు, సేమ్ సిచ్యువేషన్ ఆయన ఇంతకు ముందు ఆల్రెడీ చూసుకుని ఉండొచ్చు. హీ నో హౌ టు అడ్రస్ దట్ ప్రాబ్లమ్. సేమ్ లైక్ పేరెంటింగ్, మన పిల్లలు అడుగులు వేస్తుంటే అరే పడిపోతామని మనం పడ్డాం కాబట్టే కదా వాళ్ళకి చెప్తాం. ఎగ్జాక్ట్లీ. సో అది ఎక్స్పీరియన్స్. అది ఒక రూల్ ఏదైతే ఉందో అది అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ ఆల్వేస్. ఎక్స్పీరియన్స్ ఆల్వేస్ మ్యాటర్స్. మనం ఎదుర్కొనే సిచ్యువేషన్స్ అన్నిటిని మనమే అడ్రస్ చేయాలనుకోవడం చాలా తప్పు. సమ్ టైమ్స్ డెఫినెట్లీ దేర్ ఒక ప్రొఫెషనల్ సపోర్ట్ కావాలి. పోతే సింపుల్ అండి, ఒక పెద్ద డిసిషన్ తీసుకుంటారు 50 లక్షలు రిలేటెడ్, 5,000 గనక మనం బార్గెన్ చేయడానికి ట్రై చేస్తే, అంటే పెట్టడానికి ఇష్టపడకపోతే 50 లక్షలు పోతాయి. ఎస్. అండ్ మోర్ ఓవర్ అన్ని నాకే తెలుసు, వాళ్ళెవరు నాకు చెప్పడానికి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ సగం మంది పడిపోతూ ఉంటారు. ఆ ప్యాటర్న్ మన తెలుగు వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. ఇది గట్టిగా చెప్తా, స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు కోల్పోయేది ఎవరంటే మన తెలుగు వాళ్ళే. స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు పెట్టుబడి పెట్టేది మన తెలుగు వాళ్ళు కాదు. మళ్ళీ
ఓకే. పోగొట్టుకునేది మన తెలుగు వాళ్ళు. రీసెంట్గా వచ్చిన సెబీ ట్రేడింగ్ డేటాలో టాప్ లూజింగ్ స్టేట్స్ ఏంటి అని ఒక 4 స్టేట్స్ ఇచ్చారు. 4 స్టేట్స్ ఆర్ సౌత్ ఇండియన్ స్టేట్స్. నెంబర్ 1 ఇస్ తెలంగాణ, నెంబర్ 2 ఇస్ ఆంధ్రప్రదేశ్. అండ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఏంటి అని అంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు. నేను నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్. మనీ కంట్రోల్ తోటి ఒక ప్రోగ్రామ్ జరిగింది, ఆప్షన్స్ ట్రేడింగ్ ప్రోగ్రామ్, ఒకటి మనీ కంట్రోల్ తోటి. వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ దట్ ప్రోగ్రామ్, రిజిస్ట్రేషన్స్ ఈ తెలంగాణలో చేయడం అయినంత కష్టం ఏ స్టేట్లో కాలేదు. ఎందుకని అలా? మన వాళ్ళు నేర్చుకోవడం కోసం రూపాయి ఖర్చు పెట్టడానికి ఇష్టపడరు. అండ్ దే డోంట్ అండర్స్టాండ్, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ నాలెడ్జ్ యూ విల్ డెఫినెట్లీ లూజ్ మనీ ఎనీవేర్. నాలెడ్జ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఇంతకు ముందు కూడా చాలా చోట్ల చెప్పిన మాట మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడైతే నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఉండదో అక్కడ అభివృద్ధి ఉండదు. ఎక్కడైతే నాలెడ్జ్ని కించపరుస్తారో అక్కడ వినాశనం జరుగుతుంది. నాలెడ్జ్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. ఈవెన్ ఒక రాజైనా సరే గురువు ముందు మోకాల మీద నుంచుంటాడు, రైట్? అదే కదా మన చరిత్ర. ఎంతటి రాముడైనా సరే ఆయన గురువు ముందు పాదాల దగ్గర కూర్చోవాల్సిందే. నాలెడ్జ్ అక్కడ మనిషికి ఇచ్చే విలువ కాదు, నాలెడ్జ్కి ఇచ్చే విలువ. అది మనిషి రూపం కాదు నాలెడ్జ్ అనేది. సో నాలెడ్జ్ ఎప్పుడైతే రెస్పెక్ట్ ఉంటుందో ఆ మనిషి ఖచ్చితంగా ఎదుగుతాడు. మన తెలుగు రాష్ట్రాల్లో అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్ ఏంటంటే నాలెడ్జ్ని అవమానిస్తారు, బూతులతో అవమానిస్తారు. ఇంకెట్లా బాగుపడతావు? నాలెడ్జ్ సరస్వతి స్వరూపం. నువ్వు ఎవరిని అవమానిస్తున్నావు? నాలెడ్జ్ని అవమానిస్తున్నావు అంటే వాడేమనుకుంటాడు? రేవంత్ని తిడుతున్నావు అనుకుంటాడు. నువ్వు తిట్టేది నన్ను కాదు, నేను నీకు షేర్ చేస్తున్న నాలెడ్జ్ని. నేనెవరో నీకు తెలియదు, నా మాట మాత్రమే నీకు తెలుసు. నేను నీకు నాలెడ్జ్ షేర్ చేస్తున్నావు, నాలెడ్జ్ని తిడుతున్నావు అని అంటే నువ్వు సరస్వతిని తిడుతున్నట్టు. నేను టైం పాస్కి వచ్చి నీ దగ్గర చెప్పట్లేదు. సోషల్ పోస్ట్ ఇస్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు మీ, వ్యూవర్స్ ఆర్ నాట్ పేయింగ్ ఎనీథింగ్ టు మీ, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ మనీ ఫ్రమ్ ఎనీ వన్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ నాలెడ్జ్ ఐ హ్యావ్, నాకున్న టైంలో వచ్చి ఐఎమ్ ట్రైంగ్ టు షేర్. నచ్చితే తీసుకో, నచ్చకపోతే పక్కకు పెట్టు. అవమానిస్తే నీ కర్మ ఎక్కడికి పోదు, అనుభవిస్తారు. నాలెడ్జ్ని అవమానిస్తే నాకు ఎట్టి పరిస్థితుల్లో నచ్చదు. నాలెడ్జ్కి రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళ ముందు కూర్చోడానికి కూడా నేను ఇష్టపడను. నాలెడ్జ్ ఎక్కడ ఉంటే అక్కడ ఉండడానికి నేను ఇష్టపడతాను. ప్రతిరోజు నాలెడ్జబుల్ పర్సన్స్ కోసం వెతుక్కుంటూ ఉంటాను. ఈవెన్ ఐ సెడ్ యాజ్ బిఫోర్, నా క్లయింట్స్ దగ్గర నుంచి కూడా నాలెడ్జ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నాలెడ్జ్ ప్రతి చోట ఉంటుంది, అది తీసుకోవడం మనకు రావాలి. తీసుకోవడం రాకపోతే అది మన కర్మ, అంతే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉంటుంది. మన కింద పనిచేసే వాచ్మెన్ దగ్గర కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది, మన ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర కూడా నాలెడ్జ్ ఉంటుంది. ప్రతిదీ మనకే తెలుసు అని అనుకోవడానికి లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లెసన్ మన జీవితంలో నేర్పుతారు. అవన్నీ కలిపి నేర్చుకుంటేనే మనం ఎదుగుతాం, మొదలు పెడతాం. ప్రతిదీ అనుభవించేదాకా ఎదురు చూస్తాను అని అంటే కొన్నిసార్లు నీ అనుభవాలు చాలా చేదుగా ఉంటాయి, జీవితంలో కోలుకోకుండా చేస్తాయి. అవి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటాయి. కొన్ని విని నేర్చుకునే ప్రయత్నం చేయండి. నచ్చకపోతే దెర్ ఇస్ ఆప్షన్ కాల్డ్ స్క్రోల్, కొట్టే. నేను నిన్ను అడగలే నన్ను చూడమని. అదే, వావ్, చాలా బాగా చెప్పారు ఇది. సో మీరు ఇందాక చెప్పినట్టు నాలెడ్జ్ పరంగా వెళ్ళాలి అని అంటే నిజంగా ఎవరు ఇష్టపడరు, కానీ అంతా అయిపోయాక మాత్రం ఫ్రీ సజెషన్స్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది కదా అందరికి. నువ్వు ముందే అడగాలి కదా, పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఎక్స్పీరియన్స్డ్ మేము ఉన్నాం కదా, నువ్వు మాకు చెప్పి చేసావా, సో నీ కర్మ నువ్వే అనుభవించు. లాస్ట్కి ఇది ఒకటి అంటారు, కానీ మనం పాటించేటప్పుడు మాత్రం అది పాటించాం అస్సలు. అది నిజంగా మన తెలుగు వాళ్ళలోనే ఎక్కువగా ఉందండి. అది మార్చుకోవాలండి, అది డెఫినెట్ గా చేంజ్ చేసుకోవాలి. కించపరచడం కాదు, ఇక్కడ మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ దిస్. అంటే ఇది జనరేషన్ గ్యాప్, లేకపోతే మన పేరెంట్స్ కి మన జనరేషన్ కి మధ్యన ఈ టెక్నాలజీ డెవలప్ వల్ల ఈ మైండ్ సెట్స్ ఏదైతే ఉందో అది మ్యాచ్ అవ్వకపోవడం వల్ల వస్తున్న ఫ్యామిలీ ఇష్యూస్ ఏమో ఒక క్లారిటీ లేదు, కానీ ఇది ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీలో మాత్రం ఖచ్చితంగా ఉన్న ప్రాబ్లం. సో బేసిక్ గా మనం ఇట్లా ఆడియన్స్ గురించి మాట్లాడేటప్పుడు మనకు కొంచెం ధైర్యం ఉండాలి, చాలా నెగటివిటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కాకపోతే ఎవరో ఒకరు మాట్లాడకపోతే చేంజ్ అనేది స్టార్ట్ అవ్వదు. ఈవెన్ దో నెగటివిటీ వచ్చిన 10 పీపుల్స్ లో 1 or 2 హ్యావ్ సఫర్డ్ దిస్, వాళ్ళిద్దరూ సపోర్ట్ చేస్తే చాలు. నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడి ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు, జస్ట్ ఇంటర్వ్యూస్ లో చూసి. సో బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వి అండర్స్టాండ్, మనం చెప్పేదాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నామని నాకు అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు. నేను నార్మల్గా మాట్లాడుతూ కొంతమంది మరి చాలా వల్గర్గా కామెంట్స్ పెడుతూ ఉంటారు మాట్లాడుతూ ఉంటే. వాడికి మ్యాక్సిమం తెలిసింది అట్లా కామెంట్ పెట్టడం వరకే, అంతే. వాడు అంతకు మించి వాడి జీవితంలో ఏం చేయలేడు. వాడు ఏం చేయగలుగుతాడు అని అంటే వాడు ఈగోని సాటిస్ఫై చేయడం కోసం వాడు కోపాన్ని అంతా కనీసం వాడు ఒరిజినల్ అకౌంట్ కూడా వాడు ఒక ఫేక్ అకౌంట్ పెట్టుకొని మాక్సిమం ఒక నెగిటివ్ కామెంట్ పెట్టగలుగుతాడు. ఎదగాలి అనుకున్న వాడు నచ్చిన దాని కంటెంట్ తీసుకుంటాడు. నువ్వు పెట్టిన 15 minutes ఇంటర్వ్యూలో 1 second పాయింట్ అని వాడు ఖచ్చితంగా ఎక్కేది ఉంటుంది. మొత్తం 15 minutes పనికి రాకపోవచ్చు ఆడికి. వాడు ఆ పాయింట్ని తీసుకొని స్కిప్ చేసి వేరే దానికి వెళ్ళిపోవాలి, కానీ వాడు దాని మీద టైం స్పెండ్ చేసి మరీ పెడుతున్నట్టు వాడు ఎంత ఖాళీగా ఉండి ఉంటాడు. వాడు నెగిటివ్ కామెంట్స్ కోసం పెట్టడం కోసం వాడి మైండ్ ఎంత నెగిటివ్గా ప్రిపేర్ చేసుకొని ఉంటాడు, వాడు ఎంత నెగిటివ్ మైండ్ సెట్ అయి ఉంటాడు. అట్లాంటి గురించి నువ్వు ఆలోచించక బ్రదర్ అంటాడు. నిజమే కదా.
సో లేదు లైక్ ఈ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ద మెయిన్ పాయింట్ ఇది. నెగిటివ్ కామెంట్స్ చూసి చాలా మంది వాళ్ళే డిస్కరేజ్ అయిపోతూ ఉంటారు, చాలా అండి, భయపడతారు చాలా. పబ్లిక్ ఫేస్ చేయాలి అని అంటే. Yes. బట్ సీరియస్లీ మనం ఈ స్టేజ్ లో ఉన్నామంటే హార్డ్ వర్క్ చేసి ఇక్కడ వరకు వచ్చాం. వాళ్ళంతా Definitely. ఖాళీగా ఉన్నారు కాబట్టే కదా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. సో బేసిక్ గా వాళ్ళని కించపరచడం ఉద్దేశం కాదు, నెగిటివ్ మైండ్ సెట్ నుంచి మనం బయటికి జరుగుతుంది. రావాలి. ఇది ఏంటంటే ఒక పరంపర లాగా అలవాటు పడిపోతున్నారు జనాలు ఇలాగా. ఎందుకు అంటే ఒకళ్ళు ఫస్ట్ ఒక నెగిటివ్ కామెంట్ ఉంది అంటే ఓకే నెగిటివ్ కామెంట్ పెడితే ఇది వెళ్ళిపోతుంది ఇంకా అంతే. దాన్ని కంటిన్యూషన్ ఒక చాట్ జీపీటీ యూజ్ చేస్తే అది ఎలా ఒకటే మా టాకీస్ పాక్ పాకిజాక్ లాగా ఇవే వస్తూ ఉంటాయి కంటెంట్స్ లో అంతా. ట్రూ ట్రూ. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్యూ. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, కామెంట్, షేర్ చేసేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి.